ఇక డీటెయిల్స్ చూస్తే నగరంలో ఆవ పరిసర ప్రాంతాల్లో మొత్తం 26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఈ భూమిని లీజు పేరుతో కబ్జా చేయడానికి భూ కబ్జాదారులు ప్రయత్నాలు మొదలుపెట్టారని, ఈ స్థలాన్ని అర్హులైన పేదలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇంటి స్థలం కోసం పేదల గూడు పేరుతో సిపిఐ జిల్లా సమితి నాయకత్వంలో ఆవ నుండి ఆర్జీదారులతో ప్రదర్శనగా బయలుదేరి మేకల కమేళ ఆనుకొని ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పేదలకు పంచాలని భూ పరిరక్షణ పోరాటం నిర్వహించారు. దారి పొడవునా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల ప్రజలకు 2 సెంట్లు స్థలం ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం అక్కడ ఎర్ర జెండా పాతి కొబ్బరికాయ కొట్టి ఈ స్థలం పేదలకు ఇవ్వాలని ప్రతిన పూనారు. దేవస్థానం భూమి, ఈ భూమి అందరికీ పేద, ఈ అదిలో కాపాడుతున్నా అక్కడ 10 ఎకరాలు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలందరికీ కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ప్రజల పట్ల నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యత వ్యవసాయ భూములు ఇల్లు లేని నిరుపేదలకు ఏదైతే ప్రభుకి 2 సెంట్లు 3 సెంట్లు గ్రామీణ వాటికి నిమిత్తం లేదు. అనేక ప్రాంతాల్లో కొండలరావు గారు మీకోసం వచ్చాము. ప్రతి పేదవారికి ప్రభుత్వ భూములన్నీ పేదలకు, వాళ్ళు మీ బంధువులు, మీ మిత్రులు, మీకు కావాలి. మరి రాజమండ్రిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి. దాదాపు 12 ఎకరాల ఒక చోట, 16 ఎకరాల ఒక చోట, మొత్తం 28 ఎకరాలు కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మా వారి దృష్టికి వచ్చాయి. మేము ప్రభుత్వాన్ని కోరేదేమంటే ఇక్కడున్న ఈ ల్యాండ్ అంతా కూడా పేదవాళ్ళకి ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, పేదలకు కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడో 30-40 కిలోమీటర్ల అవతల వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే పాపం వాళ్ళు రోజు కూడా కష్టం చేసుకుని బతికే వాళ్ళు అంత దూరం పోయి రావాలంటే కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎలాగూ 28 ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపడితే అందరికి కూడా మేలు జరగడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకంగా దీన్ని చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందుకుగానే ప్రభుత్వ దృష్టికి తేవడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇక్కడ జరిగిన అంశాన్ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా తెస్తాం. ఖచ్చితంగా ఇవాళ ఇక్కడున్న పేదలందరికీ కూడా న్యాయం జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. నాగరికత సంతరించుకున్నటువంటి రాజమహేంద్ర నగరంలో కూడా ఇన్ని వేల మంది నివేశన స్థలం కోసం రావటం అంటే ప్రభుత్వాల యొక్క విధానాలు, పరిపాలన ఏ రకంగా ఉందో కూడా గమనించవలసిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేసి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున పేదలందరికీ ఇవ్వాలని, నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ రోజున గతంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేము ఇక్కడ రాజమహేంద్రలో కింద ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ చెప్తా ఉన్నారన్నమాట, మా పేర్లు రాసుకున్నారండి, మా చేతిలో కాగితం మొక్క పెట్టారండి, కానీ ఆ స్థలం ఎక్కడ ఉందో మాకు చూపించలేదని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఓపతా ఉన్నారు. కాబట్టి కాగితాలు అయితే ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదు. ఈ రకమైనటువంటి ప్రభుత్వాలు, పాలక పక్షాలు తీరుతెన్నులు ఈ రకంగా ఉంటే ప్రజలు ఏ రకంగా మరి అనుభవిస్తారు సౌకర్యాలని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఈ రాజమండ్రిలో నడుబొట్టులో దేవి చౌక్, మన ఇప్పుడున్న ఆవ ప్రాంతంలో ఇది సుమారు ఇది మీరు కనబడుతుంది 2 కలిపి 26 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇది మేము ఉంది. దీన్ని విజయవాడ సచివాలయం ఆర్సీ నెంబర్ 154 నెంబర్ పేరుతో ఈ 2 భూములను కూడా కొంతమంది కబ్జాదారులు లీజు పేరుతో ప్రభుత్వ భూమిని అప్పనంగా కబ్జా చేయాలి, కొట్టేయాలని చూస్తున్నారు. మా ఉద్దేశం ఇది ప్రభుత్వ భూమి, ఇది పేద ప్రజలు ప్రభుత్వానికి చెందాలన్న ఉద్దేశంతో ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు పోవడం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ భూమి వీళ్ళకి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. మరో పక్క నిజంగా ఇది వాడుకోవాలనుకుంటే జిల్లా కలెక్టరేట్ ఇప్పటికీ అద్దె భవనంలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వ బిల్లులు కట్టండి.
అందుకని కబ్జా గురగా ఉండే స్థలాలు మేము కాపాడతాం.